బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎండాకాలం కావడంతో సభకు వచ్చే ప్రజల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు ఆసక్తిగా ఉన్నారంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. వరంగల్ కోసం రాష్ట్రం అంతా సంసిద్ధమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎల్కతుర్తి ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి రజతోత్సవ సభ కోసం ఎంపిక చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ప్రజలంతా కూడా ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఉన్న పరిస్థితి. ఇప్పటికే 18 రోజుల సమయం ఉంది. ఈ నెల 27కు సంబంధించి 18 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగుతున్న సందర్భం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ఆ భూములన్నీ తీసుకున్న క్రమంలో ఆ చదును చేసే ప్రయత్నాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని అంతా కూడా చదును చేయడం, ఇతరత్ర ఏర్పాట్లకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే రజతోత్సవ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పెద్ద మాజీ ఎమ్మెల్యే గారు, సార్ ఇవాళ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మహాసభ కోసం ఎంతమంది ప్రజానికం రాబోతా ఉన్నారు? వాళ్ళకి సంబంధించి ఎండాకాలం కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకి రావడానికి ప్రజలందరూ కూడా రాష్ట్రమంతా కూడా ఇవాళ వరంగల్ వైపే చూస్తూ ఉంది. ఎలకతుర్తి క్రాస్ రోడ్లో నిర్వహించేటువంటి అతి భారీ సభకి స్వయంగా కేసీఆర్ గారు హాజరవుతా ఉన్నారు. 25 సంవత్సరాల అనుభవాలు, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జై తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చినటువంటి సందర్భం నుంచి మొదలుకుంటే ఈనాడు వరకు జరిగినటువంటి అనేక పరిణామాల పట్ల, భవిష్యత్తు అవసరాల పట్ల కూడా, తెలంగాణ భవిష్యత్తు పట్ల కూడా కేసీఆర్ గారు అనేక విషయాలు తెలియపరిచేటువంటి సందర్భం ఉంది. కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలడానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు గత 15 రోజుల నుంచే ఇక్కడ స్థలాన్ని ఎంపిక చేయడం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా వారు కాన్సెప్ట్ ఇవ్వడం రాతపూర్వకంగా, ఇవాళ వాళ్లే ముందుండి వారి చిలకలు కానీ పొలాలు కానీ క్లీన్ చేయడం, అదొక గొప్ప ఆవిష్కరణ ఇవాళ మనందరూ చూడడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడైనా ఈనాడైనా భవిష్యత్తులైనా తెలంగాణకు తప్పకుండా వారి పాలన, వారి యొక్క అనుభవాలు తప్పకుండా అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రజతోత్సవ సభకు వచ్చేటువంటి ప్రజలందరికీ సంబంధించి ఇక్కడ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు చాలా సూచనలు చేశారు. అవన్నీ కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం. వేలాదిగా వచ్చేటువంటి భారీ వాహనాలు, అనేక రకాల వాహనాలు, దాదాపుగా 40,000 పైసలకు వాహనాలు వస్తాయని చెప్పి ఇప్పటికే రాష్ట్ర పార్టీ తెలియజేయడం జరిగింది. మొత్తం చుట్టూరు ఉన్నటువంటి ప్రజలైతే పాదయాత్రల ద్వారా, ఇతరత్ర అవకాశాల ద్వారా, ముఖ్యంగా ర్యాలీల ద్వారా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా సులభంగా సభలో పాల్గొనే విధంగా చేయడం, వాహనాలు సులభంగా పార్కింగ్ తీసుకోవడానికి సంబంధించి అన్ని రకాల వసతుల కల్పన చేయడం, ఎక్కడ కూడా రోడ్డు అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని రకాల వసతులు కల్పన చేయడం, ఆ తర్వాత మంచి పార్కింగ్తో పాటు గ్రౌండ్ కానీ చుట్టూ అన్ని సెంటర్లో కూడా మంచి లైటింగ్ ఏర్పాటు చేయడం పార్టీ పరంగానే, ఆ తర్వాత వేలాది మంది వాలంటీర్స్ను పెట్టి ప్రజలను, వచ్చేటువంటి కార్యకర్తలను ఆర్డర్లు పెట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తక్కువ సమయంలో సభాస్థలికి చేర్చే విధంగా, సభ నిర్వహణ అనంతరం కూడా తిరిగి పార్కింగ్ స్థలానికి, పార్కింగ్ నుంచి కూడా ప్రతి వెహికల్ కూడా తక్కువ సమయంలో క్లియరెన్స్ ఇచ్చేటువంటి విధంగా అన్ని రకాల జాగ్రత్తలు గతంలో సభ నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులందరినీ కూడా సభ నిర్వహణ బాధ్యతలో కేసీఆర్ గారు పెట్టారు. అవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఇవాళ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నాయి. ఇది మొత్తంగా ప్రతి గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలి రావడానికి, కేసీఆర్ గారిని చూసేందుకు, కేసీఆర్ గారు చెప్పే ప్రసంగం వినేందుకు చెలో వరంగల్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రజతోత్సవ మహాసభకు వచ్చేందుకు లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి నుంచి హన్మకొండ జిల్లా.